తమిళనాడు తిరువణ్ణామలలో అరుణాచల గిరి ప్రదక్షిణలాగే శ్రీకాళహస్తి కొండ చుట్టును కూడా ప్రతి పౌర్ణమికి నిర్వహించాలి అని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గిరి ప్రదక్షిణ ఇప్పుడు నేను అరుణాచలంలో వింటమే తప్ప నేను ఎప్పుడు అరుణాచలం కూడా వెళ్ళలేదు. నాకు చాలా కోరి గిరి ప్రదక్షిణ చేయాలి, అలాంటి అనుభూతి బాగుంటుందని. అలాగే 22 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున అంతకుముందు పెట్టింది కాకుండా 10 కోట్ల అదనంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. నూతన శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అరుణాచలం మాదిరిగా ప్రతి పౌర్ణమికి ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించాలని, దాన్ని ముందుకు తీసుకెళ్తే భక్తులకి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. ఇది శ్రీకాళహస్తి కైలాసగిరి ప్రదక్షిణ. దీన్నే స్థానికులు కొండ చుట్టు అంటారు. ప్రతి సంవత్సరం 2 సార్లు నిర్వహించే ఈ కొండ చుట్టును ప్రతి పౌర్ణమికి నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే ఈ కొండ చుట్టు ప్రత్యేకత ఏందో ఒకసారి చూద్దాం. గిరి ప్రదక్షిణ అంటే తెలుగువారికి అరుణాచలం, సింహాచలం లాంటి చాలా క్షేత్రాలు గుర్తొస్తాయి. కానీ ఏటా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కూడా 2 సార్లు గిరి ప్రదక్షిణ జరుగుతుంది. స్థానికులు దాన్నే కొండ చుట్టుగా పిలుచుకుంటారు. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ ఉన్న శివపార్వతుల గిరి ప్రదక్షిణకు చాలా ప్రత్యేకత ఉందంటున్నారు ఆలయ పురోహితులు. ఈ గిరి ప్రదక్షిణ కూడా చాలా పురాతనం నుంచే ఉంది. స్వామివారు మొట్టమొదటగా కూడా కనుమ పండుగ రోజున పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా వివాహం కాని కళ్యాణోత్సవం ముందుగా కూడా కైలాసగిరి ప్రదక్షిణముగా వెళ్లి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో జరుగు ఈ ఆది దంపతుల యొక్క కళ్యాణోత్సవానికి రావాలని సకల దేవతలను, మునులను, ఋషులను, ప్రమథ గణములను కూడా ఆహ్వానించిన కొరకై కనుమ పండుగ రోజున స్వామి అమ్మవారు గిరి ప్రదక్షిణముగా వెళ్లి ప్రాతకాలమునందే అలంకార మండపం నుండి బయలుదేరి అలంకరించుకొని వెళ్లి గిరి ప్రదక్షిణగా చూసుకొని తిరిగి ప్రదోషకాలం ముందు ఆలయము చేరులకు జరుగును. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా కూడా స్వామివారి మహాశివరాత్రి తర్వాత స్వామివారి కళ్యాణోత్సవం ముగిసేట వెంబట ఈ ఆది దంపతులు కళ్యాణ భట్టలతో కూడా గిరి ప్రదక్షిణముగా వెళ్లి ఈ మనము కైలాసగిరి పర్వతం నందల కల సకల దేవతలకు, ఋషులకు, మునులకు దర్శనమిచ్చి వారిని ఆశీర్వదించడం కొరకు ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో 2వసారిగా స్వామివారు గిరి ప్రదక్షిణముగా వెళ్లి వచ్చారు. శ్రీకాళహస్తి ఆలయం ఆనుకునున్న కైలాసగిరి పర్వతం దక్షిణ దిశగా దాదాపు 12 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది. దీని చుట్టూ మొత్తం 22 కిలోమీటర్లు స్వామి అమ్మవార్లతో కలిసి కొండ చుట్టూ తిరగడానికి స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా భారీ ఎత్తున తరలివస్తూ ఉంటారు. దేవుడు కొన్ని దగ్గర ఇక్కడ ఆగాలంటుంటారు. అక్కడ వాటర్ గాని, జ్యూసులు గాని, ఫ్రూట్స్ గాని, వడ, పాయసం, పప్పు, అన్నము, సాంబారు అంత పెళ్లికి ఎలా ఉంటుందో అంతకు మించుకో తగ్గకుండా బాగా భోజనం రెడీ చేసి పెడతారు. స్థానికులకి మొక్కు కొంతమందికి ఉంటుంది. అందరు మొక్కులోళ్ళే మేము ఇలా ఇస్తాము స్వామికి అని చేస్తారు. వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు. ఒక్కొక్క దగ్గర ఏర్పాటు చేసుకుంటూ పెట్టుకుంటూ వస్తారు. చాలా బాగా జరుగుతుంది గిరి ప్రదక్షిణ మాకు ఇక్కడ మాత్రము. శివపార్వతుల మొత్తం 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ వాహనాల్లో కాకుండా మనుషులు మోసే పల్లకీల్లోనే సాగుతుంది. అది మాకు అలవాటే సార్. మా పెద్దవాళ్ళ కానించి వచ్చింది అది. అప్పుడు అనాలు 2 రూపాయలు కూలి. అప్పుడు మా పెద్దవాళ్ళు మోసేటప్పుడు 2 రూపాయలు కూలి. ఇప్పుడు 500 మా నాన్నవాళ్ళు మోసేటప్పుడు 2 రూపాయలు కూలి. అప్పుడు నీతిలో దోవ ఇది లేదు. నీతిలో దోవ దాకా అప్పటి నుంచి మోసుకుంటున్నాను సార్. అప్పటి నుంచి అలవాటు సార్. మా తాతవాళ్ళ కాడి నుంచి మోసుకోవడంగా ఉన్నది సార్. ఇది మా తాతవాళ్ళ పడి మిక్స్ అది. మా తాతవాళ్ళ పొరుగు బాగా కొట్టవద్దు, మేము పోతాం. అవి ఏం కాదు సార్. చిన్నప్పటి నుంచి అలవాటు కాదు సార్. అది వేరే సార్. అవన్నీ మనకు రావు సార్. కాయలు కట్టేసిన ఎవరైనా చూసినా ఎర్రచందనం మోస్తున్నాడు అనుకుంటారు. కాయలు కట్టేస్తున్నా మాకు అందరికి. అది ఏం కాదు సార్. అందరికీ తెలుసు. బాగానే జరిగింది సార్ మాకు శివరాత్రి. అయితే
శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా, కైలాసగిరి ప్రదక్షిణ చేయటం మంచిదని పురాణాలు చెబుతున్నాయని, అందుకే అరుణాచలంలో లాగే శ్రీకాళహస్తిలో కూడా ప్రతి పౌర్ణమికి కొండ చుట్టూ చేయవచ్చని ఆలయ పురోహితులు చెప్పారు. ఈ కైలాసం అంటే దక్షిణ కైలాసము, పార్వతీ పరమేశ్వరులు నివసించే స్థలము. అందువల్ల ఈ క్షేత్రమునకు దక్షిణ కైలాసం అని పేరు. అందువల్ల ఈ కైలాస క్షేత్రమును గిరి ప్రదక్షిణముగా తిరిగి ప్రదక్షిణ చేయుట చాలా ఉత్తమమైన ఫలితం లభిస్తుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లే, కానీ శ్రీకాళహస్తిలో కొండ చుట్టూ 22 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. పంచలింగాల్లో వచ్చిన అరుణాచలం వచ్చిన అగ్నిలింగము, ఇది వచ్చిన వాయులింగము, ఇక్కడ వచ్చిన రావుకేతుల పూజ అది బాగా ఫేమస్ అన్నమాట. ఈ గుడి మనకి ఏదన్నా మన దీంట్లో మన జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నా కూడా ఈ గుడికి వచ్చినా ఉంటే బాగా క్లియర్ అవుతాయని చెప్తారు కాబట్టి పెట్టచ్చు. కానీ 22 కిలోమీటర్లు నడవాలి. కానీ ప్రతి చోట ఆహారము, నీళ్ళు అనేది, భోజనాలు అనేది బాగా ఇస్తున్నారు. మజ్జిగ ప్యాకెట్లు అన్ని బాగా సప్లై చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. రోడ్లు కూడా బాగా వడ్డీగా బాగా వేశారు. అరుణాచలంలో ఎప్పుడు పౌర్ణమి అనుకునేది అక్కడ, కానీ ఇప్పుడు రోజు పెట్టేస్తున్నారు. రోజు తిరిగే వాళ్ళు తిరిగేస్తున్నారు. ఇక్కడ పౌర్ణమి పెట్టినా కూడా ఓకే. కొన్ని క్షేత్రాల్లో గిరి ప్రదక్షిణ చేయాలని నిర్ణయం పడింది పురాణం ప్రకారంగా. ఇక్కడ చెయ్యాలన్నది ప్రతి చోట కాదు, ఇక్కడ చెయ్యాలన్నది ప్రతి కొండకి చేయరు. అరుణాచలంలో అది అంతే, పర్వతం అది పూర్వం నుంచి వస్తుంది. ఇక్కడ చేయాలి. ఇది చేసినందువల్ల దాని యొక్క ఫలితం మనం ఊహించని ఫలితాలు మనం పొందుతాం. ఇంతమంది ఇలా చేస్తున్నారంటే దాని ఫలితం పొందడానికే. నేను రెగ్యులర్ అరుణాచలం వెళ్తుంటాను ఎక్కడైనా. ఇక్కడ డే అవ్వడం వల్ల కొంచెం ఎండ అది కొంచెం ప్రాబ్లం ఉంది. అక్కడ ఎక్కువ నైట్ ఈవినింగ్స్ వల్ల అంత అనిపించట్లేదు. 22 కిలోమీటర్స్ నడవగలరు. ఈ డే కాకుండా నైట్ లో సెక్యూరిటీ, లైటింగ్స్, పోలీస్ సెక్యూరిటీ అన్ని పెట్టగలిగితే ఒకటి 20 కిలోమీటర్స్ 22 చేరండి కంపల్సరీ నడుస్తారు. కొంచెం అడవి ప్రాంతం కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తే లైటింగ్స్ అంతా పెడితే తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది తిరుగుతున్నారు. ధైర్యంగా వెళ్ళగలిగే వాళ్ళు ప్రతి పౌర్ణమికి కొంతమంది బండ్లలోనూ అలా వస్తూ పోతూ ఉన్నారు. ప్రతి పౌర్ణమికి కొండ చుట్టూ నిర్వహించడానికి వీలుగా శ్రీకాళహస్తి దేవస్థానం తరపున ఇప్పటికే పలు ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ కొట్టే సాయి తెలిపారు. ఒక 26 కిలోమీటర్లు ఉన్న ఈ కొండ చుట్టూని 22 కిలోమీటర్లకి రోడ్లు వేసి, కొండ పక్కన రోడ్లు వేసి, సిమెంట్ రోడ్లు వేసి, మొత్తము భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సోలార్ లైట్లు కూడా మొన్న వర్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశారు. బ్యూటిఫికేషన్ 22 కిలోమీటర్ల ఈ సిమెంట్ రోడ్డుకి ఇరు పక్కల బ్యూటిఫికేషన్ చేసి దీన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలని, ఓన్లీ శివరాత్రికి, సంక్రాంతికే కాకుండా ప్రతి పౌర్ణమికి కూడా అరుణాచలం లాగా ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ జరిగేలాగా మేము ప్లాన్ చేస్తున్నాము. శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి అమ్మవారి